అన్న నీళ్ళు చూడండి. మరి ఏమనుకుంటున్నాను? నేను ఇప్పుడు నిన్నన్నాడేమో అనుకుంటున్నా. నన్ను కాదు ఇల్లి ఆపుతావా గురు? ఎందుకు ఉంచుతావేంటి అందులో? నెయ్యి అనుకుంటున్నావా నీళ్ళు అనుకుంటున్నావా? వేరే లెవెల్ ఉంది గురు. అది ఎలా ఉడుతుంది గురు ఇంతలా? ఇది మీరు లేపడం ఓకే, కానీ కంట్రోల్ చేయడం నేర్చుకోండి అంతే. అసలు నేను లేపనుగా. అన్నయ్య వచ్చాడు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మేము విజయవాడ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మన ఫుడ్ క్యాప్టెన్ హలీం పెట్టినప్పటి నుంచి చాలా టెంప్ట్ చేస్తున్నాడు. ఆ నల్లీలు అవి ఇవి చూపించి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ ఫాస్టింగ్ల వల్ల కుదరలేదు. ఈరోజు కుదురుతుంది, వెళ్ళి టేస్ట్ చూద్దాం. దానికన్నా ముందు మా ఫ్రెండ్ వినయ్ ఉన్నాడు కదా, గంధం అంటాం మేము. వాడు ఒక షాప్ ఓపెన్ చేశారనమాట, పెయింట్ల షాపు. సో ఈరోజు ఓపెనింగ్, అక్కడికి ఇన్వైట్ చేశారు మనల్ని. వెళ్ళి అది చూసుకుని స్టార్ట్ అవుదాం విజయవాడ. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. తప్పకుండా మా వినయ్ మా తమ్ముడు క్లాస్మేట్ అనమాట, కలిసే తిరుగుతాను. ఆకలిలో మనకి రావాలి. ఇంకోటి మా ఇంటికి అడ్వాన్స్ అండి ఇది. మా ఇల్లు కట్టినప్పుడు మీరే పంపించారు బయట అడ్వాన్స్. ఆల్ ద బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ మాయా. మా వాడు మొత్తానికి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసాడు. మా వాడు ఉన్నాయి చాలా బిజినెస్లు. ఇంకోటి మా ఆక్వీల్లో ఎవరైతే ఇల్లు కడుతున్నారో అందరూ కూడా పెయింట్లకి ఒక లుక్ వేయండి. ఇప్పుడే మా ఇంటికి కూడా అడ్వాన్స్ ఇచ్చి వచ్చాం. థ్యాంక్ యూ మాయా, థ్యాంక్ యూ సో మచ్. ఓకేరా, మీకోసం కాకపోతే ఇంకేంట్రా. అందరూ కూడా ఎక్కడ అడ్రస్ వచ్చేసరికి మంది ఆకివీడు మాదివాడ సెంటర్ జియో డిజిటల్ ఉంటారు కదా, జస్ట్ దానికి ఆపోజిట్లోనే ఉందన్నమాట సూర్య పెయింట్స్. సో తప్పకుండా ఎవరికైతే ఇల్లులు పెయింట్లకి, షాపులకి, షెడ్లకి, గొడౌన్లకి కావాలో అన్నీ దొరుకుతాయి ఇక్కడ, మంచి క్వాలిటీ. సో అందరూ వచ్చి పవన్ని అప్పుడే పేర్లు. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఓకేరా. షాఫియా మూతి చూడండి, మా షాఫియా మూతి అంతే ఉంటుంది. ఏమొచ్చిందమ్మా ఇందాక? పిచ్చుక. ఎక్కడికి వచ్చింది మరి? పట్టుకోలేదా నువ్వు? ఈసారి వస్తే ఎలా పోయావు అక్కడ దాకా? ఈసారి వస్తే పట్టుకోవా అమ్మా? పిచ్చుకొచ్చిందా? హెలికాప్టరు వెళ్ళిపోయిందా? హెలికాప్టరు ఎక్కడ వెళ్ళింది? అక్కడా? ఏది కనిపిస్తుందా? ఏది? అదిగో అదేనా? అదిగో అక్కడ కనపడుతుంది, అదేనా అమ్మా? అక్కడ ఆ బిల్డింగ్ పైన? ఎక్కడమ్మా? ఆ బిల్డింగ్ పైన? ఆ బిల్డింగ్ పైన. ఓయ్యో, అదే ఆ బిల్డింగ్ పైన అంట గైస్. హెలికాప్టర్ అంట. ఎక్కుతావు హెలికాప్టరు షాఫియా? ఎక్కవా? భయమా నీకు? భయం లేదా మరి? ఎక్కవా? ఏంటమ్మా? అదంట గైస్. అయితే మొత్తానికి మామ కాదు, ఎవరో ఆంటీ. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం విజయవాడ. నేను, వలీగాడు, మా బామ్మర్ది నాజర్గాడు, మా తమ్ముడు అలీంగాడు, నలుగురు వెళ్తున్నాం. అక్కడ బషీర్ గాడు ఉన్నాడు అనమాట. సో ఆయన కూడా తీసుకుని అప్పుడు అక్కడికి వెళ్దాం. ఇదే వలి, రోడ్డు చూడరా మాయా, రోడ్డు చూడండి మాయా, ఎంత పెద్ద చేశారు. సరిగ్గా 4 నెలల కిందట ఈ రోడ్డు గురించి నేను తిట్టా. ఏంట్రా ఈ రోడ్లని డబల్ రోడ్డు వేసేసారు, మొత్తం ముచ్చటేసేస్తుంది నాకు రోడ్లు చూస్తే. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి కూడా రోడ్డు అయితే ఇలా లేదు. ఇది సింగిల్ రోడ్డు, ఒక్క రోడ్లో. ఆ రోడ్డు ఎంత ఉంది? ఈ పక్కన అక్కడ తిరిగే 2 బళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద చేశారు. మంచి రోజులు వచ్చినాయి మాకు కూడా, మా ఊరికి కూడా. ఇంక మేము విజయవాడ 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు, గట్టికి కొడితే 1.5-2 గంటల్లో ఇలాగే ఉంటాయి రోడ్డు అంతా. ఇప్పుడే వచ్చాను పీవీపీకి. ఇక్కడ పెద్ద మనిషి కనిపించి, పెద్ద మనిషి అంటే చిన్న మనిషిని చెప్పకూడదురా, పెద్ద మనిషిని చూపించాలి. అలా చూపించు. అది ఇంకా పెద్ద మనిషిలే కానీ. ఏంటి కాలేజీ స్టూడెంట్లే రెడీ అయ్యో?
కష్టాలు రా నీకంటే సుఖంగా సాగుతుంది మాకు ఎక్కడ కుదురుతుంది చెప్పు. బషీర్ గారు కూడా చాలా రోజుల తర్వాత మనాలి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే కలవడం మేము కూడా. అండ్ బాయ్ బడే బాయ్ షాహీ వానర్ ఏంటి గురు, షాహీ మిల్లెట్, షాహీ షవర్మా, షాహీ అలీం, రేపొద్దున షాహీ రియల్ ఎస్టేట్, షాహీ కన్స్ట్రక్షన్, షాహీ ఫర్నిచర్. ఏమన్నా చిన్నదే అందులో చిన్నది ఏమన్నా వచ్చుగా మా ఇద్దరికి. హలీం ఇస్తా. చిన్నది అలీం ఇస్తాడంట. చిన్నది కాదు పెద్దదే ఇస్తా, బాధపడమా. గురు ముందుగా కంగ్రాచులేషన్స్ గురు, సూపర్. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నీ వీడియోలో కనిపిస్తున్నాయిగా. పిల్లలు మాకు ఇఫ్తార్ టైం ఇంకా అవ్వలేదు, ఇఫ్తార్ అవ్వగానే అర్జెంట్గా టేస్ట్ చూడాలి. ఇలా ముంచి తీయాలి అన్ని, ఇందులో ఇలా ముంచి తీయడమే అలాగే అలా నల్లి తీసి అలా దాని మీద పెడుతుంటే జనాలు అలాగే అక్కడ పిచ్చోలాగా. మంటలు వచ్చేయాలంటే అదే ఆ మంటలు తెచ్చుకోవడానికి వచ్చాము. మాకు ఇంకా టైం ఉంది, ఇంకా ఒక గంటన్నర ఉంది ఇఫ్తార్కి. ఇఫ్తార్ అవ్వగానే టేస్ట్ చూద్దాం. ఇది ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. హైదరాబాద్ లో ఉన్న సైజు ఉందో లేదో అదే కదా అన్న నీళ్ళు చూడండి అంత గురు వచ్చిందా ఇక్కడ హోల్ పెట్టినట్టు రావడానికి కష్టం. కష్టమా? అది నీ పళ్ళు స్ట్రాంగ్ అయితే కనుక అసలు సమస్య లేదు, రాదైతే. హలీం వచ్చింది, వేసేద్దాం. హలీం కూడా వచ్చింది. ఇప్పుడే మనకి ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ కనిపించాడు, తమ్ముడిది. మన తాడేపల్లి కూడా ఉంది చేపురోలు అంటే చెప్పానా? ఏం పేరు తమ్ముడు నీ పేరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? హలీం తీసుకోవడానికి వచ్చాను. అదే హైదరాబాద్ ఇక్కడ విజయవాడలో ఏం చేస్తున్నావు? కాలేజ్ చదువుకోవడానికి వచ్చాను. ఇక్కడ హాస్టలా? మరి బయటకు వచ్చో పంపించారా? లేదు, ఆ? వాడుతూకి వచ్చి గోడ దూకి వచ్చాడంట గురు హలీం తినడానికి. హాస్టల్ గోడ దూకి వచ్చాడంట హలీం తినడానికి. షాహీ హలీం. ఓకే బ్రో, ఏం పేరు నీ పేరు? భారతీయ. ఓకే, మంచిగా ఎంజాయ్ చేయి. ఇప్పుడే మాకు ఇఫ్తార్ కంప్లీట్ అయిపోయింది, టైం అయిపోయింది. బషీర్ గారు ఇప్పుడు ఒకటి చెప్పాడు. ఏంట్రా బషీర్, ఏమైంది? అందరా ఒక అంకుల్ ఎస్ఆర్ఎంటి గురే ఇన్ని గురు వినవేంటి, ఎస్ఆర్ఎంటి మాల్లో కనిపించాడు ఒక అంకుల్. ఇంకులు అనమాక. అదే ఒక ఆయన ఒక పెద్ద ఆయన కనిపించారు నాకు వీడియోలో. 40 సంవత్సరాల్లో ఉంటావు కానీ బయట ఏంటి గురు 15 సంవత్సరాల్లో ఉన్నావు, కుర్రలో ఉన్నావు అంటున్నాడు. లేదు 40 సంవత్సరాల్లో ఉన్నామని అడిగింది నిజమే అయి ఉంటది, కానీ ఇటు 15 సంవత్సరాలలాగా ఉన్నావేంటి అన్నది కల్పించాడు. సార్ మీరు మాత్రం ఈ వీడియో చూస్తే మాత్రం నా కోసం ప్లీజ్ కామెంట్ చేయండి సార్. 15 సంవత్సరాలు అసలు నువ్వు ఎక్కడైనా 15 సంవత్సరాల బయట అలా ఉంటున్నాను బయట. వినాలి, ఇప్పుడు చెప్తున్నాడు ఏదో, ఎక్కడి నుంచో వచ్చాడు, గెస్టులని మేము అవమానించలేము. ఎందుకు అంటున్నాం? సరే తర్వాత మాట్లాడుకో. అరే నువ్వు 18 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు చెప్పినా నమ్మేవండ్రా, 15 ఏడ్రా. ఆయన అలాగే అన్నాడు రా. సర్లే పద తిందాం, పద ఆకలేసేస్తుంది. నిన్నన్నాడా? మరి ఏమనుకుంటున్నావు? అయ్యా నేను ఇప్పుడు నిన్నన్నాడేమో అనుకుంటున్నా. నన్ను కాదు ఇల్లి ఆపుతావా గురు, ఎందుకు గురు? ఛాలెంజ్ చేస్తావు పిలిచి. వచ్చింది గురు కంటెంట్, మంచి కంటెంట్ వస్తుంది. ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడా? ఆ ఫోన్ ఫ్యాన్స్ ఉన్నారు గురు. అయితే మొత్తానికి నీకు దొరికింది. లాక్ ఓపెన్ చేయి. పర్సనల్స్ ఉన్నాయంట అందులో కూడా పర్సనల్స్ ఉంటాయా? పర్సనల్ చాలా పెద్ద పర్సనల్స్ ఉన్నాయంట. పదండి ముందు మాకు హలీం పెడితే తింటామయ్యా మేము, ఆకలేస్తుంది. కాన్వే అదే వెళ్తుంది. ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు. అలాగే వెళ్ళిపోతున్నాడు, అందులో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినట్టున్నాడు. ఎవరు? చంద్రబాబు కారులో అయ్యి కాదురా. నెంబర్ చూసావా? 393 ఫార్చ్యూనర్లో అంటే చంద్రబాబు. 393 అయితే చంద్రబాబు నాయుడు గారే. పేపర్ వేసాడు. ఎంత దోలోడు వేయండిరా, చూడు తగలడిపోతుంది. సివిక్ సెన్స్ లేదు కొంచెం కూడా. మా లొకేషన్ చూపించావా ఎక్కడో? విజయవాడలో ఉన్న వాళ్ళకి లొకేషన్ చెప్పవసరం లేదు, కానీ పీవీపీ వెనక్కి కనిపిస్తుంది చూసారా? పీవీపీ ముందే ఉందన్నమాట. మాకు కొంచెం హలీం ఇవ్వండి అమ్మా. చాలా టెంప్టింగ్గా ఉంది హలీం. ఇదేంటిది? చికెన్ 65. చికెన్ 65, పుదీనా, ఎగ్స్. ఇదేంటిది? నెయ్యా? చూడు ఏ ఊరు? ఏ ఊరు? హైదరాబాద్. అదే ఏంట్రా బాబు వంపేస్తున్నారు అందులో, నేను తినలేనేమో రా బాబు, నాకు నెయ్యి తిన్నాడు. నెయ్యి పక్కకి తీసేస్తారులేరా నీకోసం. ఇప్పుడు బాహుబలి ఏంటి, దీని పేరేంటి? బాహుబలి హలీం. బాహుబలి హలీం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు చూద్దాం. ప్రభాస్ అని కనిపిస్తాడేంటి?
ప్రభాస్ కనిపిస్తాడు ఏంటి? కనపడతాడు చూడు. తిన్నాక కనబడతాడు. బాహుబలి హలీం ఎలా చేస్తున్నారు చూద్దాం. ఫస్ట్ హలీం తీసారు. ఏంటమ్మా ఏమ్మా బా మైస్ ఒక కప్పు బా 2 కప్పులు. నెక్స్ట్ దాని మీద ఒకటి, ఇది ఒకటి ఎందుకంటే సగం సగం కదా. ఎస్ 2 గుడ్లు. నెక్స్ట్ చికెన్ 65 అయిందమ్మా. ఎవరెవరుతుందయ్యా. నెక్స్ట్ మళ్ళీ ముంచుతావేంటి అందులో? నెయ్యి అనుకుంటున్నావా నీళ్ళు అనుకుంటున్నావా? నెయ్యిలో ముంచేస్తున్నారు చూడండి. అదేంటది స్పెషల్ గ్రేవీయా? ఉందండి. ఓ సూపర్. అది ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది. చాలు చాలు చాలు. మా వాడు చచ్చిపోతాడు. మా వాడు తిండ నెయ్యి వేసాడు కాదు గురు. నెయ్యి లేకుండా ఇంకోటి చేపిద్దాం. కంగారు పడకు. ఓకే ఇప్పుడే ఇక్కడ మన సబ్స్క్రైబర్లు అనిపించారు. హాయ్ బ్రో బాగున్నావా? థ్యాంక్ యూ. ఏ ఊరు మీది? విజయవాడే. ఎక్కడ ఉంటారు? గాయత్రి నగర్. సూపర్. పొద్దున్న పెట్టిన వీడియో కూడా చూసారంట బ్రో. అవునా? ఈరోజు ఏం పెట్టా? తమ్ముడు హాయ్ బాగున్నావా? రాలేదా నువ్వు రావాల్సింది. కలుద్దాం ఈసారి సరేనా? ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయి. ఓకే తిన్నారా? తినాలా? ఓకే బై. మీకు నోరు ఊరిద్దా నా వీడియో చూసి? అడుగు. మళ్ళీ ఫోటో తీసుకున్నా. మా బషీర్ గారితో ఫోటోలు దిగుతున్నారు. అరే ఆల్రెడీ వాళ్ళు దిగారు కదా, వీడియో తీస్తున్నాను. మళ్ళీ తీసుకో నీకు కూడా తెలియాలి కదా, మన వాళ్ళు అందరూ కూడా తెలియాలి కదా. నువ్వు అందరూ గుర్తుపట్టి ఫోటోలు దిగుతున్నారు. నువ్వు రేపు నువ్వు ఏ అమ్మాయి జోలికన్నా వెళ్ళావు అనుకో ప్రముఖ యూట్యూబర్ తమ్ముడు అంటారు. కాబట్టి ఇప్పటి నుంచైనా కుదురుగా ఉండు. గుర్తుపట్టి ఫోటోలు దిగుతున్నారు నిన్ను. నేను అలాంటి మంచోనా కదా? తెలియదు కానీ ఇచ్చేస్తున్నావు కదా. ప్రేమరా అదంతా. నేను చెప్పాను ఏమన్నా, నాలుగు అర్థమైపోయింది. ఈ ఫోన్ వాడుతున్న వాళ్ళు కూడా ఇంకా ఏ ఫోన్ ఉంటుంది నీకు? నేనే వాడట్లేదు అనుకుంటా ఫోన్. ఆల్రెడీ తినేసా నేను షార్ట్ కోసం గురు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి బాగుందని చెప్పాను అనుకుంటారు, కానీ వేరే లెవెల్ ఉంది గురు. అది ఎలా ఉడికింది గురు ఇంతలా? ఇది నల్లి సైజ్ చూడండి. ఇది ఎవరన్నా పగలు కొట్టుకుని తిన్నారా? తాగారు ఎవరన్నా? మొన్న ఒక ఆయన పగలగొట్టుకుని తింటాం పక్కన పెట్టి కవర్లో వేసుకొని తీసుకెళ్తున్నాడు. ఇక్కడ అవ్వట్లేదని చెప్పి వీడియో తీసి పెట్టా. నల్లి పెచ్చాలు గురు. అవి నిమ్మకాయ పిండు నిమ్మకాయ పిండు. ఇక్కడ కూడా విందు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న హలీంలన్నీ కవర్ చేశాను. మా భీమవరం సైడ్ కూడా కవర్ చేశాను. టాప్ 3లో తాడు కూడా కాదు, 1-2లో ఉంటుంది గురు. చాలా బాగుంది సూపరు. థ్యాంక్ యూ. ఆ చికెన్ 65 కలుపుకుంటుంటే అసలు అది కూడా తిను. ఇక్కడ ఉంది చూసారా? ఇప్పుడు చెప్పు. సూపరు. చూడు రావడం చూడట్లేదు కదా అనుకున్నాను. అలా కాదు, ఇలా చూపించు. రావట్లేదా? అక్కడ ఉంది, రాలేదు. బాగుందా? నల్లి చాలా బాగుంది. మా సిరిగాడు గీ అన్నాడు. అసలు ఏం తెలియలేదు. తెలియట్లా అసలు. అయిపోయింది చేయబోతే తెలియలే. ఎలా ఉందిరా?
ఫస్ట్ టైం అనుకుంటాను తిన్నాను. ఫస్ట్ టైం నార్మల్గా అయితే హలీం అంతలా నచ్చదు. నీకెలా సార్ అసలు మటన్ తిండు. మటన్ తిండి అయినా ఇంకోటి చెప్పాడు రేపు నుంచి ఇంట్లో పిండు 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 నిమ్మకాయ పిండు. అది చాలా బాగుంది కదా. ఇప్పుడే ఏడియన్ సూపర్ బైక్ వచ్చాడు మన దగ్గరికి. హాయ్ బ్రో. ఇందాక ఏంటి జట్టు వెళ్ళిపోతుందని గాల్లోకి చూస్తున్నా నేను. తర్వాత చెప్పాడు మనోడు ఏడి బైక్ అని. బైక్ స్టార్ట్ చేసి ఇంటి దగ్గర ఏం బైక్ నీది? కావాసకి Z900. కవాసకి Z900. Z900. నువ్వేం చెప్పు? కవాసకి Z900. మరి మనోడు జెడ్ Z రెండు ఒకటే బ్రో. ఇప్పుడు జీ జెడ్ రెండు అయినప్పుడు మరి జీ ఏమైపోద్ది? ఏబిసిడీలో జీ కూడా ఉంది కదా. నేను యాక్చువల్గా జీ అని అంట అందరు చచ్చిపోతున్నారు. అది జెడ్రా సామి అని. కరెక్టే కదా. ఇప్పుడు ఎరా బషీరు ఇప్పుడు వెరీ హ్యాపీ. జెడ్ జీ అయినప్పుడు జీ జెడ్ అవుతుంది ఏంటి అవ్వదు కదా. నువ్వు చెప్పింది కరెక్టే. దయచేసి చెప్పు. మంచు లక్ష్మిలా మాత్రం వద్దులే. సారీ నేనేం మాట్లాడలేదు, వద్దు ప్లీజ్. ఈ వీడియో మాత్రం కంపల్సరీ నీకుంది. ఇది క్యాప్టెన్ స్పెషల్ షవర్మా, ఇది నార్మల్ షవర్మా. నువ్వు ఆ బోన్ తిను గురు. దాని నుంచి తింటా అన్నావు. అరే ఆ బోన్ నవ్వులితే ₹1,00,000 ఇస్తారా నీకు? దాన్ని ఎరగొడితే స్పాట్లో ₹1,00,000 ఇస్తాను నేను. ఈ పేమెంట్ పడింది, యూట్యూబ్ పేమెంట్ ₹1,00,000 ఇస్తా. నష్టపడింది అంటారు ఇప్పుడు. అది అప్పు చేసాను ఇస్తా నీకు. మధ్యలోకి అలా ఉంది గురు. బ్యాగ్ తెచ్చుకున్నావు. ఇంటికి తీసుకెళ్ళచ్చు. బ్యాగ్ బ్రో ఇలా పెట్టి ఇలా కొట్టు. ప్లేట్లో మధ్యలో పెట్టావా? చేస్తాను ఇలా కొట్టు మధ్యలో ఇలాగా. పాట పాడినా మనోడు చాలా పెద్ద మీటర్ మనోడు. కొట్టు కొట్టు అది కొడతాడు అనుకుంటున్నా నువ్వు నిజంగాని. అది కొడతాడు అనుకుంటున్నా. అలా పడింది అనుకో. అది అంతా యాక్టింగ్, ఏం లేదు అక్కడ. కొట్టడాడు తగులుతాడని తెలుసు ఆడికి. అదే మా కాకినాడలో ఇంకో దీని పదవి కూడా ఇస్తారు తెలుసా. ఇప్పుడు అట్లాంటి పెట్టమాకండి. మనోడిని పగల కొట్టేమంటారు. ఒక కత్తి దొంగ తెచ్చుకోవాలి. అదే కదా. ఏంట్రా ఇరగొట్టావు నిజంగానే? ₹1,00,000 ఇవ్వాలి ఇప్పుడు మనం. నేను మధ్యలో కన్నానులే కానీ అయినా సరే నువ్వు అది తీసావంటే గ్రేట్ రా. ఆగి అది కూడా తెస్తాను, కంగారు పడకరా. మళ్ళీ దిద్దిగా నాకు 2 నిమిషాలు టైం దిష్టి పెడతారు వాళ్ళందరూ. నన్ను తీకు. ఎలా ఉందిరా మళ్ళీ షవర్మా? సూపర్ ఉంది. క్యాప్టెన్ స్పెషల్ షాహీ షవర్మా బాగుంటుంది. తంగిడి కబాబ్. ఎంత దీని కాస్ట్ ఎంత? ఇలా 3 190. 3 190. సూపరు. అవకాయరా చెప్పు. నేను ఏం చెప్పినా నమ్మాలని భయం. ఎంత తీసుకున్నావు? ఎంత ఇచ్చాడు? 5 మినిట్స్ ఎంత ఇచ్చింది? భలే ఉంది గారు. మామూలుగా లేదు. థమ్స్అప్ థమ్స్అప్. ఐ డోంట్ ఎంకరేజ్ థమ్స్అప్. తాగుతా చెప్తున్నావా? ఊరికే అది ఎప్పుడైనా ఇలా వేడి వేడిగా స్పైసీగా పడ్డప్పుడు చిన్న గుటక. ఇంకా ఉన్న ఐటమ్స్ నువ్వు తొందరగా కానియాలి. బ్రో మన మైనస్లో ముంచు. రీసెంట్గా మైనస్లో ముంచు. దీంతో పాటు ఇది కూడా మస్ట్ ట్రై. ఇప్పుడే తమ్ముళ్ళు పుట్టి సబ్స్క్రైబర్లు కనిపించారు. హాయ్ రా, ఏం పేరేంటి? చెర్రీ. నీ పేర్రా? ఏమైంది చేతికి? బ్యాట్ తగిలిందా? బాల్ కదరా తగులుద్ది. నువ్వు కీపింగ్ చేస్తే బ్యాట్స్మెన్ కొట్టేశాడు. అది కావాలన్నా కొట్టాడు రా. ఏదో కక్ష ఉంది. నీ పేరు తమ్ముడు? నా పేరు మహిమ తేజ. నీ పేర్రా? మణికంఠ. బషీర్ ఎలా రా? ఎలా రా ఒకసారి? అన్నీ తెలుసా? చూడలేదా? మళ్ళీ డబ్బులు ఇచ్చావు కదరా. ఎంత మందికి ఇచ్చుకుని పోతావారు అసలు నా గురించి. ఎంత ఛానల్ ఇదైతే మాత్రం పిల్లలు డబ్బులు ఇచ్చేస్తారంట. ప్రతి ఒక్కడికి ఇలా జేబులో డబ్బులు తీసి వ్యాపించుకొని చెప్పి ఇచ్చేసి తెలియదని చెప్పండి అంటాడు. ఎందుకు అన్నావు బ్రో ఆ చాక్లెట్లు? అరే కాదు, ఏం చాక్లెట్లు అయ్యి గురు అవి మింట్స్ గుడు. నోట్లో స్మెల్ రాకుండా. నీకేంట్రా పని? హలీం తిన్నాను కదా. సొల్లే చెప్పమాక. దగ్గరికి వెళ్తుందని చెప్పారు. అంత అన్ని కాదు, అలా కాదు కాదు ఒక పబ్లిక్ లో ఉన్న అరుస్తావు కాదు. అలా డబ్బులు ఇచ్చే అంత సీన్ ఉంటే వ్లాగ్స్ ఎందుకు చేసుకుంటారా? నేను మొత్తం మ్యాజిక్ చేస్తున్నావు. అడిగాను, నువ్వు తెలిసేమో నీతో ఫోటో దిగుతారని. ఎందుకు చెప్పు.
హలీం తిన్నాం కదా మంచి స్మెల్ రావడం ఇప్పుడు అవునా తమ్ముళ్ళు బాయ్ రా బాయ్ 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 రా జాగ్రత్త చేయి జాగ్రత్త ఎప్పుడు పెడతామన్నా రేపేరా రేపు బాయ్ ఇప్పుడు మనం కవాసకి నింజానా ఇది నింజాకి రాదా నింజాలోకి రాదా ఇది నింజా వేరా G9 G900 బండి చూడండి ఎలా ఉందో ఇది అమ్మ ఏడి ఆన్ సూపర్ బైక్ మనోడిదే బండి స్టార్ట్ చేయి గురు ఎక్కు సార్ అరే సైలెన్సర్ ఏంటి ఎలా ఉంది ఇది ఎక్సెలరేటర్ తిప్పకుండానే వచ్చేస్తుంది సౌండ్ అది యా. ఇక్కడ ఏదో బటన్ ఉండిద్దంట అది ఏదో ఇలా చూపించాడు మొన్న మనోడు రీల్లో అది వెళ్దాం మనం ఆ మాట మీకు ఏమైనా పడుతుంది ఆ సౌండ్కి ఎలా తోలుతారయ్యా బాబు అంత పెద్ద పెద్ద బళ్ళు నాకు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది అలాంటి బళ్ళు తోలడానికి తర్వాత కార్లులోకి వెళ్ళిన తర్వాత బళ్ళు ఇంకా వాడబుద్ది కాదు అయ్యో బాబోయ్ ఎంత హైట్ ఉందండి ఎక్కుతున్నా జాగ్రత్త ఎక్కండి అమ్మా లెట్స్ గో అమ్మా అందరూ మళ్ళీ చూస్తున్నారయ్యా ఈ సౌండ్కి ఆరన్ కొట్ట అవసరంలా అందరూ దారి ఇచ్చేస్తున్నారు ఏంటి గురు అది ఆపు ఆపా ఆపు బండాపు అమ్మా నేను పచ్చి బూతులు తిట్టుకునేవాడిని నేను ఎవడన్నా అలా వెళ్తే ఇప్పుడు నేను ఎక్కుతున్నాను ఆ బండి ఎంజాయ్ మళ్ళీ బ్రో ఎలా ఉంది నాకు ఎలా ఉంది సూపర్ ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. కొనేస్తున్నారా? కొండమా ఇది కొంటే మేము ఈ డబ్బులతో పునాదులు వేసేయచ్చు ఇంటికి ఎలా ఉందిరా మళ్ళీ ఇక్కడికి వచ్చింది మాకు సౌండ్ మీద అకౌంట్ పరిగెట్టుకుంటూ వస్తుంది అందుకే వెళ్దామా డోలే ముందు ఒక చిన్నది, మీరు లేపడం ఓకే కానీ కంట్రోల్ చేయడం నేర్చుకోండి అంతే. అసలు నేను లేపనుగా అది లేచిపోద్ది. అదంతా ఫ్యామిలీ డ్రైవింగ్ మాట బాయ్ ఫ్రెండ్, డౌటే. ఉంటారా తీసుకెళ్తారా నేను అసలు నేను యాక్సిలరేటర్ కూడా ఇవ్వట్లేదు బ్రో, దానికి అదే వెళ్ళిపోతుంది. 948cc బ్రో. 948 మామూలుగా బుల్లెట్లు అయితే 350గా అంతే, 350. ఎలా ఉంది? అయ్యా హార్న్ ఎందుకు కొడుతున్నాను నేను? హార్న్ అవసరం లేదు తిరిగి వినిపించదు. నేనేం మాట్లాడినా చూడు. ఒరే నేను బండి తోలలేదు గురు, అదే వెళ్ళిపోయింది. నేను తోలుతున్నానని నేను అనుకుంటున్నాను అంతే. నేను అందులోకి ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, దానికి అదే వెళ్ళిపోతుంది నాకు తెలియకుండానే. హైలైట్ ఉందయ్యా, మామూలు విషయం కాదు. ఎప్పుడు ఆర్డర్ పడుతున్నావు? ఊరుకోరా ఆల్రెడీ పెట్టేశారు చెప్పట్లా. ఎంత జస్ట్ 13 లక్షలు ట్యాక్సీస్ ఎక్కిస్తే 15 లక్షలు అయింది. ఇంకో 10 లక్షలు వేసుకుంటే నీ కారు వచ్చేసిద్ది నాకు. నా కారు ఏం కారు నాది? ఏడ్రా ఇప్పుడే కానీ ఎక్కడ కనిపించాడు ఏడి? అయ్యా అరే త్వరగా వచ్చామనరా, భయం వేస్తుందిరా నాకు. ఎందుకు ఎక్కాడు రాడు? ఒరే నాకు సంబంధం లేదు బాబాయ్, నువ్వు వీడియో చూస్తే నాకు సంబంధం లేదు.
పిన్ని నాకు సంబంధం లేదు, వీడు ఎక్కుతాను అన్నాడు, నాకు తెలీదు. సరే సరే అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు. అయ్యా నువ్వు ఎందుకు ఎక్కావు? వాళ్ళకి ఎక్స్పీరియన్స్. అరే గుండు కొట్టేసుకుంటుంది రేటిది. ఎందుకురా మనకి, నువ్వు ఎందుకురా ఎక్కావు? గురు మీకంటే అలవాటు గురు, మాకు అవి అలవాట్లు లేవు. అయ్యా అమ్మో, అవి బళ్ళు కాదయ్యా, అవి మిషన్లు అయ్యి. ఎక్కడ బాగానే ఎక్కేసాను రా. ఇప్పుడు దాకా వాళ్ళిద్దరికి ఒకటి ఎక్స్పీరియన్స్ చేసాను, నీకు 2 ఎక్స్పీరియన్స్ చేస్తాను. అయ్యా కాషన్ చేస్తున్నా, కాషన్ తర్వాత నీ ఇష్టం, వెళ్ళు నీ ఇష్టం. నేను పిన్నికి చెప్పేసాను ఆల్రెడీ కాబట్టి ఓకే. జాగ్రత్త జాగ్రత్త బూరు. ఆడికి పేరు ఆధారపడి చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మళ్ళీ వద్దా? తేవాలి తేవాలి. ఓకే ఎస్ ఒకటి ఇలా ఒకటి ఇలా అలాగంట. ఏమైతే తెలుసా, రేస్ చేయగానే బండి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నావు. అలాగా బండి వెళ్ళిపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నారు, అంతేముండదు బ్రో. బండి తెలుసు కదన్న, పానే అన్న ఎక్కేసాడు. జాగ్రత్త బాయ్. రే బషీర్ వచ్చావా? రావేమో అనుకున్నాను రా. హౌ ఇస్ ద రైడ్? అంటే నీకు పడినట్టు నాకు పడదు. పడలేదా? నాకు పడలేదు కానీ హ్యాపీగా ఉన్నావు కదా, బాగానే ఉంటుంది రైడ్, సాటిస్ఫై కదా? ఓకే రా, వెరీ గుడ్. జుట్టు చూడు ఎలా టైగర్ అని అక్కడ ఉన్నాడు రా, నాకులాగా ఉంటాడు చూడు అక్కడ. టైగర్ అని అక్కడ ఉన్నాడు, కొంచెం పొట్ట ఎక్కువ అంతే. అది మా మ్యాటర్. విజయవాడలో అయితే ఇలా జరిగింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 8 ఇంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు కొంటాను మరి. జై హింద్. షాహీ హలీం ట్రై చేయండి మస్ట్.